హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం తయారు చేయబోయేది ఒకే పిండితో 3 రకాల స్నాక్స్ చూసేద్దాం రండి. పిల్లలకి చాలా హెల్తీగా, ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసుకునే స్నాక్స్. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. నెక్స్ట్ శనగపిండి 5 కప్పులు, 3 చెంచాల కారం. మీకింకా స్పైసీగా కావాలంటే కొంచెం యేసుకోండి. నేనైతే 3 స్పూన్‌లేసుకుంటున్నా. సాల్ట్ తగినంత. నెక్స్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి బాగా. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన మైదా పిండి ఉంటుంది గదండీ! మైదా పిండి ముద్దలాగా కలుపుకోండి. చపాతీ ముద్దలాగా. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇంగో ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీ దగ్గర ఇలా గన్ లాంటిది జంతికలు లేదా ఇంకేమైనా యేసుకొని గన్ లాంటిదుంటే అది తీసుకోండి. దాంట్లోని పెట్టుకోవడానికి ఇలాని వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇలా మొత్తం పిండి మొత్తం ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి నెక్స్ట్ మనం వంట చేసుకునేటప్పుడు దానికి అంటుకోకుండా ఉంటుంది అందుకనేసి. ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నేనైతేనండి చెక్కలు, రేగి పకోడీ ఏమంటారో నాకు తెలీదు ప్లేటు. నేనైతే చెక్కలంటామండి. అందుకనేసి ఆ చెక్కలకొచ్చే ప్లేట్‌ని పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక దాంట్లో మనం ఇందాక చేసుకున్న మిశ్రమం ఉంది కదండీ! అది అందులో పెట్టేసుకొని చూసారు కదండీ! వీడియోలో చూపించినట్టు దానికి పైన కప్పు టైట్ చేసేసుకోండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఆయిల్ పీల్చకుండా వస్తాయి. మొత్తం రౌండ్‌గా ఇలా రౌండొచ్చేటట్టు తిప్పుకోండి. వన్ సైడ్ అయిన తర్వాత సెకండ్ వైపు తిప్పుకోండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఇలా పెట్టుకొని తీసుకోండి. లేదంటే ఉడకకుండా ఉంటుంది. ఫస్ట్ ఐటెమ్ మన క్రిస్పీ చెక్కలు రెడీ అండి. అండ్ సెకండ్‌ది ఇప్పుడు సేమ్ అందులోనే ఇందాక స్టఫ్ పెట్టుకున్నట్టు పెట్టేసుకోండి. పెట్టేసుకొని మొత్తం అంతా తిప్పేసుకోండి. కారప్పూస ఇది. కారప్పూస ప్లేట్ పెట్టుకున్నాను నేను. దాంట్లో ఇంకా చిన్నవుంటాయి. నేనైతే మీడియం సైజు పెట్టుకున్నాను. మంట మీడియం సైజు, హై ఫ్లేమ్‌లో పెంచుకుంటూ చేసుకోవాలండి. లేదంటే హైలోనే ఉంచేస్తే మాడిపోతుంది. ఉడకదు మనకి. అలా 2 సార్లు టర్న్ చేసుకోండి. 2 సైడ్‌లు బాగా ఏగాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా తిప్పుకోండి. ఇప్పుడు 2 వైపులన అయిపోయిందండి. ఆయిల్ చూసారా వదిలేసింది దానికి. అంతేనండి మన రెండో ఐటెమ్ కారప్పూస రెడీ. నెక్స్ట్ థర్డ్ అండి. నేను మన జంతికలు వేసుకునేది ప్లేట్ ఉంటది కదండీ! నేను ఆ ప్లేటు యూజ్ చేస్తున్నాను. నేను ఒక ప్లేట్ మీద వేసుకున్నానండి. ఒక ప్లేట్ మీద వేసుకొని ఆయిల్‌లో వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా ఎయగలము అంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లేట్ మీద వేసుకున్నాను చిన్న చిన్నవిగా. ఇలా వీడియోలో చూపించినట్టు ఆ ప్లేట్‌లో వేసుకున్న దాన్ని ఆయిల్‌లో స్లోగా వేయండి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోండి. తిప్పుకుంటూ మనం అండ్
మంట కూడా లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. లేదంటే మాడిపోతాయి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్‌ని. చూసారు కదండీ! ఇలా ఈ కలర్ వచ్చేటప్పటికి తీసుకోండి. ఇంకా వదిలేస్తే బాగా బ్లాక్ కలర్‌లో వచ్చేస్తాయి. అంతేనండి. ఇదేనండి మన మూడో రకం జంతికలు క్రిస్పీ క్రిస్పీ యమ్మీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.